ఈరోజు ఏపీ హైకోర్టులో కూటమి సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి టీవీపై సాక్షి యాజమాన్యంపై పెట్టిన అక్రమ కేసులు చెల్లుబాటు కావు, మీరు పెట్టిన సెక్షన్లు ఇందుకు వర్తించవు అంటూ ఏపీ హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీంతో కూటమి సర్కారుకు పెద్ద చెంపపెట్టుగా మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఈ మధ్య పెడుతున్న వరుస అక్రమ కేసుల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మరియు సాక్షి టీవీపై సాక్షి యాజమాన్యంపై సాక్షి టీవీలో ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకు కేసులు పెట్టడం, ఆ కేసుల్లో కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం, కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం, నవ్వడం కూడా ఒక నేరమేనా అంటూ సుప్రీంకోర్టు ఏపీ కూటమి ప్రభుత్వానికి మరియు పోలీసులకు అక్షంతలు వేయటం మీకందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఏపీ హైకోర్టులో సాక్షి టీవీపై సాక్షి యాజమాన్యంపై పెట్టిన కేసులను స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బతో కూటమి సర్కారుకు గట్టి చెంపదెబ్బ తగిలినట్టయింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల్లో కుట్రపూరితంగా దాగి ఉన్నాయి అంటూ ఏపీ హైకోర్టు ప్రస్తావించడం కూడా జరిగింది. సాక్షి మీడియాపై కుట్రతోనే ఈ సెక్షన్లన్నీ పెడుతున్నారు అంటూ ఏపీ హైకోర్టు చెప్పడం జరిగింది. సాక్షి టీవీపై సాక్షి యాజమాన్యంపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అసలు ఉదాంతంతో ఏమాత్రం కూడా సంబంధం లేని బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బిఎన్ఎస్ సెక్షన్లు 79, 160/1, 353/2, 299, 356/2, 61/1 కింద కేసు నమోదు చేయటం ప్రభుత్వ కుట్రకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుట్రపూరితంగా వ్యవహరించటం, విద్వేషాలను వ్యాపించటం తదితర నేరాలకు ఈ సెక్షన్లు వాడుతారు. కానీ కూటమి ప్రభుత్వం సాక్షి టీవీపై సాక్షి యాజమాన్యంపై ఇటువంటి సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు అనేటివి పెట్టడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. అసలు నవ్వటం కూడా ఒక నేరమేనా అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏపీ హైకోర్టు కూడా ఇవి కుట్రపూరితంగా ఈ సెక్షన్లు అనేటివి ఉన్నాయి, ఇలాంటి సెక్షన్లు పెట్టడం ఏమాత్రం కూడా ఈ కేసుకు సంబంధం లేదు అన్నట్లు కూటమి ప్రభుత్వంపై చురకలంటించడం కూడా జరిగింది.